శాసనసభలోని జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు రావడంపై ప్రతిపక్షం విమర్శలు కొనసాగిస్తున్న నేపథ్యంలో నేడు రేపు అసెంబ్లీని ఎవరైనా సందర్శించవచ్చని సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. వైకాపా కాంగ్రెస్ నాయకులు తనను అడిగితే ఖచ్చితంగా లోపలికి అనుమతించేవాడినన్న ఆయన నిబంధనలు తెలిసి కూడా రాజకీయం చేయడం తగదన్నారు. జగన్ ఛాంబర్లోకే నీరు ఎందుకొచ్చిందో సిఐడి దర్యాప్తులో తేలుతుందని సభాపతి అన్నారు. నేను అడిగేది ఒకటే, రూఫ్ టాప్లో అనేక పైప్ లైన్లు ఉన్నాయి, ఎక్కడ కట్ కాలేదు, ఇది ఒక్కడే కట్ అయింది. ఎందుకు కట్ అయింది, ఎవరు కట్ చేశారు, ఏ ప్రయోజనం ఆశించి కట్ చేశారు తెలా. బిల్డింగ్ లీక్ అయితే మరి గోడల మీద చారలు కనపడాలి కదా, ఎక్కడ మరకలేదు. ఫస్ట్ ఫ్లోర్లో లేకుండా కింద కట్ట వచ్చినాయి. మామూలుగా చట్టసభల్లోకి అది నిషిద్ధ ప్రాంతం, అనుమతించరు పర్మిషన్ లేకుండా. నేను ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం, ఏదో కుట్ర జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు, లేదు లీక్ అయిపోయింది నాసిరకం భవనాలు కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకు ఈ దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది, తేలాలి ఇది. అందుకని నేను ప్రత్యేకంగా అనుమతినిస్తున్నా. ఈరోజు మీడియా కానీ, శాసనసభ్యులు కానీ, రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, సంఘాలు కానీ ఎవరైనా వెళ్ళి చూడాలంటే చూడండి, నేను అనుమతిస్తున్నాను. మా అసెంబ్లీ స్టాఫే అక్కడ ఉండి చూపిస్తారు, చూడండి, వాసన తెలుసుకోండి, తెలిసింది ప్రజలకు చెప్పండి.